విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు అయిన మనీష్ కుమార్ సిన్హా ఐపీఎస్ నిర్వహించిన ప్రెస్ మీట్లో విశాఖపట్నం సిటీ క్రైమ్ పోలీస్ వారు ఛేదించిన కేసు యొక్క వివరములు, పెందుర్తి పోలీస్ స్టేషన్ క్రైమ్ కేసు వివరములు, పెందుర్తి ఫిర్యాదిమట్ట ప్రసాద్ గొల్లపల్లి గ్రామం పెందుర్తి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెందుర్తి క్రైమ్ ఎస్ఐ ఎం రాధాకృష్ణ దర్యాప్తు చేసి ఏసీపీ క్రైమ్ సిహెచ్ పెంటారావు ఆధ్వర్యంలో వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి లూదర్ బాబు సూచనల మేరకు నిందితుడైన కోటాన శేఖర్ నాయుడు 27 సంవత్సరాలు గొల్లపల్లి గ్రామం అని వారిని అరెస్ట్ చేసి 15 లక్షల రూపాయలు విలువైన చోరీ సొత్తు అయిన లారీ రికవరీ చేసి నిందితులను కోర్టులో హాజరుపరచడమైంది. దువ్వాడ పోలీస్ స్టేషన్ క్రైమ్ కేసు వివరములు. తేదీ 14/10/2021 ఫిర్యాది బండారు శ్రీనివాసరావు కైలాష్ నగర్ గాజువాక ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేసి ఏసీపీ క్రైమ్ సిహెచ్ పెంటారావు ఆధ్వర్యంలో సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి సూర్యనారాయణ గారి సూచనల మేరకు నిందితులైన A1 ప్రణయ్ వర్మ 31 సంవత్సరాలు, A2 తిరుమల రాజు రామకృష్ణ 48 సంవత్సరాలు, A3 ఆరేపు వెంకటరమణమూర్తి శ్రీనివాసరావు మరియు A4 మెట్టుకుల్ల పుల్లయ్య 50 సంవత్సరాలు అను వారిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు అయిన అల్యూమినియం షట్టర్ బోర్డులు 1695 కేజీల విలువ 2,20,000 స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టు ఎదుట హాజరుపరచడమైనది. గాజువాక పోలీస్ స్టేషన్ క్రైమ్ కేసు వివరములు. తేదీ 27/10/2021 ఫిర్యాదుదారుడైన సారికి మోహన్ రావు 50 సంవత్సరాలు, డ్రైవర్స్ కాలనీ ఓల్డ్ గాజువాక ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక క్రైమ్ ఎస్ఐ దర్యాప్తు చేపట్టి ఏసీపీ క్రైమ్ సిహెచ్ పెంటారావు ఆధ్వర్యంలో సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి సూర్యనారాయణ సూచనల మేరకు నిందితులైన A1 చీపుర్లు రాజు 27 సంవత్సరాలు, A2 కొండి శివ 28 సంవత్సరాలు మరియు A3 దామర్ల నాగరాజు 45 సంవత్సరాలు అని వారిని చేసి సోరీ చొత్తు అయిన 4 కాపర్ ప్లేట్లు విలువ 10,20,000 రికవరీ చేసి నిందితులను కోర్టులో హాజరుపరచడమైనది. గాజువాక పోలీస్ స్టేషన్ రెండవ కేసు. తేదీ 9/10/2021 ఫిర్యాదుదారుడు మహమ్మద్ అబ్దుల్ రియాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక క్రైమ్ ఎస్ఐ దర్యాప్తు చేపట్టి ఏసీపీ క్రైమ్ సిహెచ్ పెంటారావు ఆధ్వర్యంలో సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి సూర్యనారాయణ గారి సూచనల మేరకు నిందితులైన A1 అసనాలు శామ్యూల్ 20 సంవత్సరాలు మరియు A2 అసనాలు ప్రకాష్ 22 సంవత్సరాలు అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి చోరీ సొత్తు అయిన డీజే యాంప్లిఫైయర్ 4 డీజే మిక్సర్ విలువ 15 లక్షలు రికవరీ చేసి నిందితులను కోర్టులో హాజరుపరచడమైంది. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ క్రైమ్ కేసు వివరములు. తేదీ 18/10/2021 డాక్టర్ కృష్ణ అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు దర్యాప్తు చేసి క్రైమ్ ఏసీపీ సిహెచ్ పెంటారావు ఆధ్వర్యంలో హార్బర్ టైమ్ ఇన్స్పెక్టర్ అవతారం సూచనల మేరకు నిందితుడైన కంటపాటి ప్రేమ్చంద్ 21 సంవత్సరం అను వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు రెడ్మీ సెల్ ఫోన్, బంగారు ఉంగరం మరియు నగదు 10,000 మొత్తం విలువ 30,000 రికవరీ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచడమైనది. దీంట్లో రిసీవర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఎన్ సునీల్ ఎస్ఐ దువ్వాడ, ఎన్వి రమణ ఎస్సీ దువ్వాడ, బి శేఖర్ పిసి దువ్వాడ, అప్పారావు పిసి దువ్వాడ. దీంట్లో ముద్దాయిలు 3 ఉన్నారు. 1 ప్రణయ్ వర్మ, 2 తిరుమల రాజు రామకృష్ణ, 3 అర్రెపు వెంకటరమణమూర్తి. 3 ముద్దాయిలు. దీంట్లో రిసీవర్ పేరు మిటుకుల్ల పుల్లయ్య. ఈ స్క్రాప్ వర్కర్ అన్నమాట. ఇతను స్క్రాప్ షాప్ ఓనర్. ఇతను గాజువాక అది ఈ ప్రాపర్టీ ఇది 457 దీంట్లో ముద్దాయి కాపర్ ప్లేట్స్ దాచేశాడు. పెద్ద కాపర్ ప్లేట్స్. ఇవి 1,02,000 ఉంటుంది. ఇది ఆటోనగర్ ఏరియాలో జరిగింది ఈ దొంగతనం. వీడు గతంలో కూడా నేరస్తుడు. అక్యూజ్డ్ పేరు చీపుర్ల రాజా. వీడికి సస్పెక్ట్ షీట్ కూడా ఉంది.
గతంలో కూడా అరెస్ట్ అయ్యాడు. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ ఒక 10 days బ్యాక్ రాబరీ కేసులో అరెస్ట్ చేస్తాము. వీడిని ఇంకొక నలుగురిని కూడా. ఇప్పుడు ఈ అఫెన్స్లో చీపుర్ల రాజు, కుంది శివ అండ్ దవర్ల నాగరాజు వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అఫెన్స్ గాజువాకలో జరిగింది. ఇది కూడాను దీంట్లో యాంప్లిఫైర్స్ అవి పోయాయండి. దీంట్లో కూడా ఈ ముద్దాయి ఆసనాల శామ్యుల్ అని ఆసనాల ప్రకాష్ అని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ 4 డీజే మిక్సర్ యాంప్లిఫైర్స్ ని సీజ్ చేయడం జరిగింది. సుమారు 1,50,000. దీంట్లో ముద్దాయిని అరెస్ట్ చేశారు. దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు జి వెంకట్రావు ఎస్ఐ గాజువాక, వివై నాయుడు ఏఎస్ఐ గాజువాక, వి వెంకట్రావు ఏఎస్ఐ స్టీల్ ప్లాంట్, జయేంద్ర పిసి గాజువాక, ఈ అప్పారావు పిసి గాజువాక. మొత్తం 5 అఫెన్సెస్ లో 10 మందిని అరెస్ట్ చేశారు. ప్రాపర్టీ 20,02,000 రూపాయల ప్రాపర్టీ పోతే ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశారు మన వాళ్ళు. 20,02,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేశారు. Sir has told about all the recoveries. So, as it is 20 lakhs rupees Somu Pote that was recovered intact, I congratulate ACP CCS Garu, ACP Crime Pentarol Sahab, then ACP CCS Shraman, and all the inspectors, crime inspectors and others for their good work. So that's what. And if anything you have, general also, I'll be able to. Yeah. Recently, one incident in Visakhapatnam, all the YCP Mahila Morcha Yes. attacked different places in AP, Yes. including in Visakhapatnam. Yes. The same time, the DDP leaders given the memorandum to you. Yes. What action were taken? So basically, it's like this. I think when was that? Around 10 days back. Yeah. So around 10 days back, around 20 ladies suddenly they have entered the TDP office compound, and actually when they were going, at the time ki manaku information kuda vachindi. So immediately our Inspector 3 Town and ACP East, tarvata ACP Dwarka, and koncham 5-10 minutes it took us for బల్గాలు మోహరించడానికి 10-15 నిమిషాలు పడింది. బట్ వీళ్ళు పోయి అల్టిమేట్లీ దే వేర్ దేర్. సో ఇన్ దాట్ దేర్ ఇస్, మీరు అది కూడా చూస్తే ఇఫ్ యూ సీ ద విజువల్స్ ఆల్సో, దేర్ ఇస్ నో వైలెన్స్ ఆఫ్ ఎనీ కైండ్. People have entered and subsequently our police force was there. They were able to separate up and then they were able to pull them back also. Subsequently, TDP leaders also came and met me on that night, and I had a lengthy discussion with them on this also. So there was basically no violence, no damage, no section of IPC was violated in that. So I spoke to them. They were also very convinced, and then we had discussion. So we will take measures that this kind of thing should not happen, where one party people are entering the other party compound, but that's no offense. Entering someone's compound when it is open, that is not an offense at all. So that is where it is. Court issue law, I am not very sure what was the offense made out there, but here is the offenses made out later. Door open undi, gate open undi, people have entered the compound. When it is objected and problem started, ఆ time ki correct 1 or 2 minutes before మన వాళ్ళు చేరి సెపరేట్ చేసి బయటికి పంపినారు. There is no offense made out. So no affair, there is no damage at all. Absolutely no damage. మీరు కావాలంటే విజువల్స్ కూడా చూసుకోవచ్చు. See, record, we have not received any such complaint from any police. మనమైతే మీ అందరూ రికార్డ్ చేసిన విజువల్స్ పూర్తిగా చూసాము, దాంట్లో అయితే అది లేదు. Our officers, they themselves are there. ACP Dwarka is there, ACP East also. 2 ACPs are there. For this 20 people, 20 to 30 persons, 2 ACPs are there. I don't think there's any issue. And now it is 10 days. If there is any issue, it will come out. No? There is no issue. No. The first time we know చెప్తున్నారు. Sorry. COVID water. Yes, arrest చేశారు. Okay, so what we will do, we will try to also keep our people there. Already our people are there. So if anything comes to our notice, we'll certainly register case. In fact, one particular group was arrested also. I'll tell you what it is. So basically what happens now,
ఇప్పుడు దేర్ ఇస్ అ సిస్టమ్, టెక్నాలజీ ఉంది. సో మనం ఫింగర్ ప్రింట్ మన దగ్గర చాలా మన డేటాబేస్లో ఉంటుంది. సో కొంతమంది కొన్నిసార్లు వాట్ హ్యాపెన్స్, సమ్ అఫెండర్స్ విల్ కీప్ ఆన్ మూవింగ్ అరౌండ్. అది మనకు తెలియకుండా పోతుంది. ఒక అఫెండర్ ఉన్నారు, ఆ అఫెండర్ ప్రాపర్టీ అఫెండర్ ఉన్నారు, ఆయన ఆఫెన్స్ ఇంతకు ముందు చేశారని మనకు మామూలుగా అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఓవరాల్ గా మైండ్ గా తెలియకుండా ఉంటది. బట్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మనకు సిస్టమ్ లో డేటాబేస్ లో ఉంటది. సో ద మూమెంట్ దే గివ్ దేర్ ఫింగర్ ప్రింట్, దాంతో మనం ఈజీగా మ్యాచ్ చేయించుకోవచ్చు. మ్యాచ్ చేస్తే కరెక్ట్ గా ప్రాపర్టీ అఫెండర్ అనుకోండి. ఒక లైక్ వన్ ఎగ్జాంపుల్, కొలమాంబ టెంపుల్లో అప్పుడు జరిగింది, ఆ మనిషి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా ఆ మనిషి రాత్రి తిరుగుతున్నారంటే మనకు తెలియకుండా పోతుంది. అందరూ కానిస్టేబుల్, బీట్ కానిస్టేబుల్స్ ఎవరికి కూడా తెలియకుండా పోతుంది ఎవరని. ఇప్పుడు ఆ సిస్టమ్ లో ఒక మనిషి మనకు దొరుకుతారు అనుకోండి బీచ్ దగ్గర సమ్వేర్, రాత్రి 10:30, 11, 12 o'clock, 1 o'clock. సో మనం తీసుకుంటే మనకు క్లియర్ కట్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితే మీరు ఇక్కడ ఎందుకు ఏం చేస్తున్నారని ఆఫెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంతకు ముందు హిస్టరీ ఉంది. సో ఆఫెన్స్ మళ్ళీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు అది తీసుకొని మ్యాచ్ అయితే మనం ఫర్దర్ గా వెరిఫై చేస్తాము. మ్యాచ్ కాలేదంటే హిస్టరీ. స్పాట్ లో మ్యాచ్ అవుతుంది సార్, స్పాట్ లో మ్యాచింగ్ అవుతుందా? తీసుకొని స్పాట్ లో అవుతాం. దానికి సపరేట్ యాప్ ఉంది, సిస్టమ్ సెల్ ఫోన్ కనెక్ట్ యాప్ ఉంది. దానికి మీకు మెసేజ్ వస్తుంది ఆల్రెడీ కనెక్ట్ అయితే వస్తుంది. కనెక్ట్ అయితే ఐ థింక్ సమ్ పర్సన్ వస్తూ ఉంటారు, దొరుకుతూ ఉంటారు. అలాగే 90 చేశారు.